ప్రగతిశీల యువజన సంఘం పీఓఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయనే దాని మీద సర్వేలు నిర్వహిస్తాను. అందులో బాగానే హైదరాబాద్లోనే గోల్కొండ కోట పక్కన గోల్కొండ ఏరియా హాస్పిటల్కి ఈరోజు పీఓఎల్ ప్రతినిధి బృందం వచ్చాము. ఈ సందర్భంగా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి పేషెంట్ని కానీ అట్లానే మెడిసిన్ ఎలా ఉన్నాయనే దాని మీద అవుట్ పేషెంటింగ్ ఓపీలు అందరిని కూడా పేషెంట్ని కలిసాము. ఇక్కడ ప్రధాన సమస్య నీటి సమస్య ఉందనేది చెప్తున్నారు. బాత్రూమ్లు బాగుందని చెప్తున్నారు. కొన్ని మెడిసిన్స్ కొన్ని అందుబాటులో ఉండట్లేదు. అట్లానే నర్సులు కూడా లేకపోవడంతో కొంత ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. డాక్టర్ పోస్టులు కూడా సఫిషియెంట్ అనేది కొంత ఉన్నది. అట్లా ఏరియా హాస్పిటల్ కాబట్టి ఎక్కువగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదలు ఎక్కువగా దీని మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ ఏరియాలలో పేదలు కూడా ముస్లిమ్స్ అంటేనే ప్రచార నివేదిక ప్రకారంగా దళితుల కంటే వెనకబడినటువంటి వాళ్ళు ముస్లిమ్స్. అలాంటి ముస్లిమ్సే దాదాపు 95% మంది ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ పేదలు ఉపయోగించుకున్న హాస్పిటల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఇది సమ్మరు ఎండాకాలం కాబట్టి నీళ్ళ సమస్య అనేది పేషెంట్ ఉంటే బయట వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి అనేది ఉండకూడదు. అట్లానే వైద్య సమస్య ఏదైతే ఉన్నాయో డాక్టర్లు నర్సులు ఇతరత్ర సమస్యలన్నిటి కూడా దృష్టికి సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన స్పందించిండు. అట్లానే వచ్చిన పేషెంట్లు కూడా చాలా డిలే అవుతుంది, లైన్ నిలబడుతున్నారు. కాబట్టి అది గర్భిణీ స్త్రీలు కానీ మామూలు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక కౌంటర్లు చైర్లు ఏర్పాటు చేయాలను దానికి పాజిటివ్గా స్పందించారు. సూపరింటెండెంట్ గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. అట్లా దీని మీద పీఓఎల్ ప్రతినిధి బృందం ఈ మేరకు స్పందించింది. భవిష్యత్తులో దీని మీద చిన్న సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం.